చార్మి కౌర్ అలాగే పూరి జగన్నాథ్ ఈ జంట అంటే ఒక మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. చాలామంది చాలా రూమర్స్ పెట్టారు, వీళ్ళ కనెక్షన్లు పెట్టారు. బట్ ఐ నో తెలిసినప్పుడు మనం మాట్లాడుకోవాలి, విచ్చలవిడిగా మాట్లాడుకునే వాళ్ళ నోర్లు మోయించాలి. నాకైతే తెలుసు దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సరే వాట్ ఎవర్, బిజినెస్ పరంగా వాళ్ళు చాలా సినిమాలు కలిసి ప్రొడ్యూస్ చేశారు. చాలా హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా హిట్స్ ఏం లేవులే మరీ చెప్పుకునే అంత. నిజాలు మాట్లాడుకుంటే ఇస్మార్ట్ శంకర్ ఒకటే కొద్దో గొప్ప అలా అయ్యింది, మిగతావన్నీ ఫ్లాపే వీళ్ళు వచ్చింది అప్పటి నుంచి చెప్పాలనుకుంటే. రైటర్గా డైరెక్టర్గా పూరి గారు అంటే అందరికీ ఒక మంచి అభిమానం. అదేంటో తెలీదు, చక్రి గారు పోయినప్పటి నుంచి ఆయనకు అలా అయ్యారా, లేకపోతే చార్మి వచ్చినప్పటి నుంచి అలా అయ్యారా, రకరకాలుగా మాట్లాడుకుంటారులే. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్ మనం ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, పూరి గారు అడగగానే నాగార్జున గారు డేట్ ఇచ్చారు. నాగార్జున గారు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో గతంలో మంచి హిట్ సినిమాలు చూసాం. వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలాంటి సమయంలో నాగార్జున గారు పూరి జగన్నాథ్కి డేట్స్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం నిజంగా మాట్లాడుకోవాలంటే. అతన్ని నమ్మాడు, తను కూడా ప్రాణం పెట్టి ఒక మంచి కథ రాసుకున్నాడు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఏంటంటే, పూరి గారు దీనికి కేవలం దర్శకత్వం మాత్రమే చేసి తన స్టోరీని తీర్చిదిద్దుకుంటే సరిపోద్దట. నిర్మాణ బాధ్యతలు వాళ్ళు మేము చూసుకుంటాం, మీకు నిర్మాతను నేను ఇస్తాను, నీకు ఎంత కావాలో ఆయన అడిగి తీసుకో, అంతే, నువ్వు నిర్మించడానికి అవసరం లేదు, అంత వీ విల్ టేక్ కేర్ అని చెప్పాడు. నువ్వు నిర్మించడానికి అవసరం లేదు అంటే దాని ఇండైరెక్ట్ దాని ఆ పిల్లని ఇక్కడ విలవకు అని, అంతే, అంతమించి ఇంకేం లేదు. ఇంకా చార్మి గురించి మాట్లాడుకుంటే లేడీ ఓరియంటెడ్ కథలకి చార్మియే ఫస్ట్ యాక్చువల్గా పునాది పోసింది. అనుకోకుండా ఒక రోజు నుంచి చూసుకున్నా సరే, తర్వాత మంత్ర, మంగళ, అలా 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 బోల్డ్ అనే సినిమాలు. తను హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా చిన్న ఏజ్లో వచ్చింది శ్రీ ఆంజనేయం లాంటి మంచి హిట్ సినిమాలతో. 25 years ఆఫ్ ఏజ్లోనే 50 సినిమాలు పూర్తి చేసింది. సో ఈ రకంగా చూసుకుంటే చార్మి వండర్ఫుల్ హీరోయిన్, తనకి ఇంకా మార్కెట్ ఉంది. జ్యోతిలక్ష్మిలో కూడా బాగా చేసింది. తను ఇప్పుడు లైక్ యూనో రియాలిటీ షోలోనో పగలబడి ఇరగబడినవే జడ్జిలాగా కూర్చోవచ్చు, లేదా ఏదైనా డ్యాన్స్ షోలోనో లేదా సంగీతం షోలోనో కూర్చోవచ్చు జడ్జెస్ లాగా, లేదా రీఎంట్రీ ఇచ్చి కూడా సినిమాలు చేసుకోవచ్చు, లేదా లేడీ ఓరియంటెడ్ పాత్రలు వేసుకొని వెబ్ సిరీస్లు కూడా చేయొచ్చు. మరి ఎందుకు చేయట్లేదో తెలియదు. ప్రజెంట్ అయితే అలా ఉంది. అండ్ పూరి కనెక్ట్స్ నుంచి అయితే రావట్లే నాగార్జున గారి సినిమా, తనకి వేరే ప్రొడ్యూసర్ ఉన్నారు. పూరి కనెక్ట్స్ ఇక మీదట ఉంటుందో లేదో తెలియదు. ప్రజెంట్ అయితే చార్మికి పూరికి కటిఫ్ అని మాత్రం అయితే చెప్పుకోవచ్చు, అంతే. థ్యాంక్ యూ సో మచ్.